దాసు, దొరికిపోతున్నాను అనుకున్న ప్రతిసారి ఒక కొత్త స్కెచ్ని అప్పటికప్పుడు అల్లేస్తున్నావు. ఈసారి మాత్రం నీ పాచికల పారవు. ఇంత దారుణమైన అబద్ధమా? ఇంత మోసమా? నేను చేసింది మోసమే అయితే మరి 20 ఏళ్లుగా మీరు చేసిందేంటి? నేను చచ్చిపోయానని అబద్ధపు కథలు మీరు అల్లలేదా? నా బిడ్డ కూడా చనిపోయిందని నందితని మీరు నమ్మించలేదా? మీరు మీ కుటుంబానికి కాపాడుకోవడానికి అబద్ధాలు చెప్తే అది న్యాయం. నేను నా బిడ్డను కాపాడుకోవడానికి అబద్ధాలు చెప్తే అది అన్యాయమా? దాసు, ఇవన్నీ నాకొద్దు. ఇంతకీ నా కూతురు ఎవరు? నా బిడ్డ ఎక్కడుంది? ఇదొక్కటి చెప్పు దాసు. దాసు, నేను ఇంకొకసారి కూడా అడగను. నా కూతురు ఎవరో చెప్పు దాసు. వెంటనే చెప్పు. ఎవరు నా కూతురు? ఎవరు? ఈ వసుంధరే నీ కూతురు. అవును నందిత, ఆ రోజు నేను ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోతూ నా బిడ్డని తీసుకెళ్లి భాస్కర్కి ఇచ్చాను. నాకు నందితకి ప్రాణహాని ఉంది. ఇప్పుడు నేను వెళ్లే దారిలో నాకేం జరుగుతుందో తెలీదు. పాపని నేను వచ్చేదాకా జాగ్రత్తగా చూసుకోండి. ఇన్నాళ్ళు నీ కళ్ళ ముందు మీరాని చూపించినా నీ మనసు ఎక్కడా ఒప్పుకోలేదు.
కానీ చూడగానే నీ మనసులో ముద్ర వేసుకుందే ఆ? ఈ వసుంధరే నీ సొంత కూతురు. వసు, నువ్వు నా కూతురివా? నా కడుపును పుట్టిన బిడ్డవా? అవును, అదే నిజం. ఆ దేవుడు మన మనసులో మాట విన్నాడమ్మా. దేవతని నా తల్లిలా నా ముందుంచాడు. ధ్రువ, చూసావా, వసుంధర నా కూతురు అంట్రా. నా కూతురు. నువ్వు సరదా కన్న మాట ఈ రోజు నిజమైంది ధ్రువ, నిజమైంది. మల్లిక, చూసావా, నా కూతురు నాకు తెలియకుండానే నీ ఇంటి కోడలైపోయింది. నాకెందుకో తెలీదు, వసుంధరని చూసినప్పుడల్లా గుండెల్లో ఒక రకమైన సంతోషం పొంగేది. పేగుబంధం అంటే ఇదేనేమో. రాజీవ్, నాకెందుకో తెలీదు, వసుంధరని చూసినప్పుడల్లా గుండెల్లో ఒక రకమైన సంతోషం పొంగేది. పేగుబంధం అంటే ఇదేనేమో. వసు, వసు, ఇంకొక్కసారి అమ్మ అనవా? ఒక్కసారి కాదమ్మా, 100 సార్లు అంటాను. ఇప్పుడు నాకు అమ్మ ఉంది. నేను అనాథని కాదమ్మా. ఆ అమ్మవారు నన్ను చూసి జాలిపడ్డట్టున్నారు. అందుకే ఈ దేవతని నాకు అమ్మగా ఇచ్చారు. నేను నీ దేవతని కాదు వసు. నీకు అమ్మగా ఉండే అర్హత నాకు లేదు. నేనే నీ జీవితాన్ని కాళ్ళ రాశాను. నన్ను క్షమిస్తావు కదా? క్షమించు వసు. అమ్మా, నేను ఈ విషయంలో చాలా తప్పు చేశానమ్మా. ఒక తల్లిగా నేను ఓడిపోయాను వసుంధర. అమ్మా, ఒక అమ్మ తన బిడ్డ కోసం ఎంత దూరం వెళుతుందో చూశాను. తనని తాను ఎంతలా మార్చుకుంటుందో, ఎంత నలిగిపోయినా బిడ్డ కోసం ఎంత దూరం వెళుతుందో నా కళ్ళతో చూశాను. మిమ్మల్ని అమ్మ అని పిలవడం నాకు భాగ్యమమ్మా. ఆ అర్హత నాకు ఇవ్వండి.
క్షణంలో నీ వాళ్ళకి దగ్గరైపోయావు కదా నందిత. ఇన్నాళ్ళు నేను పెట్టిన చిచ్చు మొత్తం ఒక్క నిమిషంలో ఆవిరైపోయింది. ఇవేనేమో రక్త సంబంధాలంటే. వసుంధర, ఇక మనల్ని ఎవ్వరూ విడతీయలేరు వసుంధర. నువ్వు అనాథవి కాదు, నీకు కుటుంబం ఉంది. అమ్మ నాన్న ఇద్దరం ఇక్కడే ఉన్నాం. నాన్న స్థానంలో ఉన్న మనిషి నన్నంత నిస్వార్థంగా చూస్తే నాన్న ఎలా ఉంటాడో అని అనుకునేదాన్ని. కానీ ఇవాళ మీరు నా ముందర నిలబడి ఉంటే అర్థమవుతుంది, దేవుడు నాకు ఎందుకు నాన్న లేకుండా చేశాడా అని. వసు, మిమ్మల్ని ఇంకా వదలను సార్, మీరు నా ప్రాణం. వసు, సంతోషం సరసన సంకోచం మెరిసిన ఆరింటికి మించిన పరవశలీలను కాదని అనగలమా? కథ కదిలే వరసన తమ ఎదలేం తడిసిన గత జన్మల పొడవున దాచిన దాహము ఇప్పుడే వీరికి పరిచయమా? వసు, 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 ఈ బ్లడ్ ఏంటి? సార్, వసు, 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 ఏమైంది? అమ్మ వసు, వసు, ఏమైంది? వసు ఏమైంది? వసు, వసు, ఏమైంది? వసు ఏమైంది? నా కూతురికి అంశుకి ఈ ఇంట్లో న్యాయం జరగాలి అంటే నువ్వు కేవలం ఈ ఇల్లు వదిలి వెళ్ళటం సరిపోదు. ఈ ఇంటి మనుషుల మనసుల్లో నుంచి నీ స్థానాన్ని చెరిపేసుకుని వెళ్ళాలి. మేడం, ఇవి భాస్కర్ మామయ్య వస్తువులు. ఒక్క నిమిషం, ఇవి నా స్నేహితుడివి, ఇవి నాకివ్వండి. ఇవి నేను వాళ్ళ కుటుంబానికి సబ్మిట్ చేస్తాను.
భాస్కర్ కోమాలో ఉన్నాడు, ఇంకా చనిపోలేదు. అతనికి సంబంధించినవి పక్కనుంచమన్నారు, పంచమనలేదు. అతను నా కంపెనీలో వర్కర్. తను లేచాక నేనే సబ్మిట్ చేస్తాను. అవన్నీ మేం చూసుకుంటాం, నువ్వేం టెన్షన్ తీసుకోకో. టెన్షన్ నా దగ్గర లేదు మల్లిక, నీ దగ్గర ఉంది. అందుకే కదా దాచాలని చూస్తున్నావు. వస్తువులు అన్నీ ఇచ్చినప్పుడు అన్నీ తీసుకోకుండా కేవలం ఈ ఫోన్ మాత్రమే ఎందుకు తీసుకున్నారు? మా నుండి ఏం దాచాలనుకుంటున్నారు? లేకపోతే పట్టుబడిపోతామని భయపడుతున్నారా? ఆపండి. వసుంధర లోపల చావు బతుకుల మధ్య ఉంది. తను మీ కూతురు. అయినా అవేం మీకు పట్టం. మీకప్పుడు ఇప్పుడు ఎప్పుడు మీరు గొడవ పడ్డానికి ఏదో ఒక రీజన్ కావాలి, అంతే కదా? ఇప్పుడేంటి మీ ప్రాబ్లం? మీకు ఆ ఫోన్ కావాలి, అంతే కదా? వద్దు ధ్రువ, వద్దు. కొంచెం ఆలోచించు. ఈ ఫోన్ మన దగ్గరే ఉండనివ్వు. ననిత, చూసావా ఈ మల్లిక ఎందుకు భయపడుతుందో ఇప్పుడు అర్థమైందా? భాస్కర్కి జరిగిన యాక్సిడెంట్ ముందు లాస్ట్ కాల్ ఎవరిదో తెలుసా? ఇదిగో చూడు, మల్లికది. మల్లిక, ఇది నిజమా? లేదు నందిత, నేనసలు కాలే చేయలేదు. ఏమ్మా మల్లిక్ గారు, ఇంకా పళ్ళు పూలు రాలేదు, ముహూర్తం కూడా దగ్గర పడుతోంది. అయ్యో తెచ్చాం పూజారి గారు, కార్లోంచి తేవడం మర్చిపోయి ఉంటాను. ఒక్క నిమిషం, ఇప్పుడే తీసుకొస్తాను. అలాగే. భాస్కర్, హలో. బాయ్ బాయ్ భాస్కర్. నువ్వు ఆ వసుంధర దేవుడి ఖాతాలోకి, మీ యాక్సిడెంట్ మల్లిక ఖాతాలోకి. ఇది దాస్ గేమ్ ప్లాన్. ఇది ఏ టైంలో బయటపడితే నువ్వు ముద్దాయిలా నిలబడతావో చూసుకొని ఆ టైంలో బయట పెడతా. మల్లిక, నువ్వు జైలుకి, నేను కోటలోకి.
దాస్తో ఆటలా అమాంతం మింగేస్తా. ఎందుకు ఎందుకు మల్లిక? ఎందుకు ఇదంతా చేశావు? దేనికోసం చేశావు? నందిత, ఇదంతా ఇది దాస్ ప్లాన్. నన్ను నమ్ము నందిత, నేనేం చేయలేదు. వావ్, కొత్త స్క్రీన్ ప్లే రాస్తున్నావా మల్లిక? ఆ? ఎన్నిసార్లు నన్ను బలిపశు ఉంచేస్తావు? నందిత, నేను చెప్పేది విను. నందిత, ఎందుకు ఫోన్ కట్ చేస్తుంది? ఆన్ చేయమను. ఇవాళ అన్ని లెక్కలు తేలిపోవాల్సిందే. ముందా ఫోన్ ఎత్తు, స్పీకర్లో పెట్టి మాట్లాడు. మీరు చెప్పినట్టు భాస్కర్ వసుంధర వస్తున్న ఆటోని నా లారీతో గుద్దేశాను. ఇప్పుడైనా అర్థమైందా నీకు? నేనెందుకు వస్తుందని మన కూతురని చెప్పకుండా దాచానో? కంప్లైంట్ ఇచ్చే వస్తున్నాను. కాసేపట్లో పోలీసులు వస్తారు. వాళ్ళే నిర్ణయిస్తారు.